అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో జూలై 14న వచ్చే పవిత్రమైన ఉచ్చ అమావాస్య లేదా ఆషాఢ అమావాస్య ఎంతో విశేషమైనది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య రోజున చేసే దైవారాధన, శివ పూజ, పితృతర్పణం, దాన ధర్మాలకు అనేక రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా మేష, వృషభ, తుల, మకర, కుంభరాశుల వారికి అమావాస్య అనంతరం శుభయోగాలు బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన పనులు పూర్తవ్వడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, ఉద్యోగ వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడం వంటి శుభ ఫలితాలు కలగవచ్చు. ఈ రోజున ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి శివుడికి అభిషేకం చేయడం, అవసరమైన వారికి అన్నదానం లేదా దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. భక్తితో చేసిన ప్రతి మంచి కార్యానికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఉన్నతమైన మార్పులు జరగాలని, వారు పడేటటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని, ఇక తాము చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఏ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని, అలాగే ఆరోగ్యంగా, సంతోషంతో తమ కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉండాలని, ప్రతి జీవి, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలోనూ విజయాలు సాధించాలని ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా కోరుకుంటూనే ఉంటారు. ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 సంవత్సరాల పాటు ఈ 5 రాశుల వారికి రేపటి నుంచి నక్కతోక తొక్కినట్లే పట్టిందల్లా బంగారమే. ఇక ఈ 5 రాశుల జాతకులు ఎవరు, వారికి వచ్చేటటువంటి అదృష్టం ఏమిటి, అసలు వారికి ఏ విధంగా 30 సంవత్సరాల పాటు ఉండబోతుంది అనేటటువంటిది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మరి కొంతమంది ఈ రాశి వ్యక్తులకు రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనుక జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల్లో జరిగే అన్యోహమైన మార్పుల కారణంగా జూలై 14 ఆషాఢ అమావాస్య నుండి 30 సంవత్సరాల పాటు 5 రాశుల జాతకుల జీవితంలో అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు 30 సంవత్సరాల పాటు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కోరు. వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఇక మకర రాశి వారికి రేపటి నుండి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కటి కూడా ఇది అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. 30 సంవత్సరాల పాటుగా అదృష్టం అంటే మామూలు విషయం కాదు. ఇంతటి అదృష్టం అనేది మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇటువంటి అదృష్టం ఎక్కువ పర్ఫెక్ట్ ఎవ్వరికీ రాదు. ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి వచ్చేటటువంటి సమయాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా మీకు వచ్చిన అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఇక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. గతంలో మీరు పడిన కష్టాలు, బాధలు ఇప్పుడు తొలగిపోతున్నాయి. ఉన్న కష్టాలు తొలగిపోతాయి కాబట్టి మీరు జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు. ఇక మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. డబ్బులు 4 వైపుల నుండి మీకు రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఈ మకర రాశి జాతకులు చాలా అదృష్టవంతులు. ఇక ఈ 30 సంవత్సరాల పాటుగా మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి వచ్చేటటువంటి ఆ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి. ఇక ఆషాఢ అమావాస్య నుండి 30 సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని పొందుకోబోతున్నటువంటి రెండవ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు 30 సంవత్సరాల పాటుగా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో కూడా అసలు కష్టాలైతే ఎదుర్కోరు. అన్ని విషయాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులు ఆరోగ్యపరంగా ఎన్నో కష్టాలను ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు. కానీ రాబోయేటటువంటి కాలంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఇలాంటి కష్టాలు ఎదుర్కోరు. కాకపోతే ఆరోగ్యం బాగుండాలి అంటే సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, ధ్యానం చేసుకోవడం వలన మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి డబ్బు విపరీతంగా రాబోతుంది. వచ్చేటటువంటి డబ్బులంతా కూడా
మీరు ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకోవడం అలవాటు అనేది చేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు పొదుపు చేసింది ఏదైనా పెట్టుబడుల రూపంలో మీరు కనుక పెట్టుబడులు పెడితే అది భవిష్యత్తులో మీకు, మీ కుటుంబానికి, అంటే ముఖ్యంగా మీ పిల్లలకు అది చదువు విషయంలో కావచ్చు, లేకపోతే వారికి ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, లేదా పెళ్లి విషయంలో కూడా కావచ్చు, డబ్బు అనేది చాలా బాగా అనేది ఉపయోగపడతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మీకు వచ్చే డబ్బులు ముఖ్యంగా పెట్టుబడి రూపంలో పెట్టండి. అదేవిధంగా ఖర్చులు అనేవి కూడా కొంచెం తగ్గించుకోండి. ఇక ప్రతి విషయంలో కూడా ఈ కుంభరాశి జాతకులకు అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఇక వచ్చే అమావాస్య నుండి 30 సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందుకోబోతున్న 3వ రాశి ఈ తులారాశి. ఈ తులారాశి వారికి గతంలో కూడా ఎంతో అద్భుతంగా ఉండేదని చెప్పుకోవచ్చు. ఎలాంటి కష్టాలు వీరు ఎదుర్కోలేదు. ఈ తులారాశి జాతకులకు ఎంతో మంచి మనసు, వీరి దగ్గర డబ్బు లేకపోయినా సరే పక్క వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి మంచి గుణాలు వీరిలో ఉంటున్నాయి. కాబట్టి ఆ దైవం, ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు, ఆశీస్సులు కూడా వీరి వెంటే ఉంటాయి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి మంచి మనస్సు వల్ల, దైవభక్తితో మీరు చేస్తున్న అన్ని పనుల్లో కూడా విజయాలను అయితే సాధిస్తారు. ఇలాంటి కష్టాలు మీ దగ్గరికి కూడా రావు. కాబట్టి రేపటి నుంచి 35 సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీకు వరించబోతుంది. వచ్చేటటువంటి అదృష్టాన్ని, ఆశను వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు, అనారోగ్యకరమైనటువంటి సమస్యలు ఉంటే మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఈ తులారాశి జాతకులకు 30 సంవత్సరాల పాటుగా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. ఇక ఆషాఢ అమావాస్య నుండి 30 సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని పొందుకోబోతున్న 4వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి దాదాపుగా 30 సంవత్సరాల పాటుగా అద్భుతంగా ఉండబోతుంది. వీరికి అదృష్టం అనేది వీరి జీవితంలో ఎప్పుడూ లేదనే చెప్పుకోవచ్చు. కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని అసలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి. అంటే ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఇలాంటి విషయంలో కూడా కష్టాలను ఎదుర్కోరు. ఈ సమయంలో మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది. ఇక ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు లేదని ఇప్పటి వరకు బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు అనేటటువంటి వచ్చేటటువంటి అవకాశాలు బలంగా ఉండబోతున్నాయి. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఇలాంటి ఉద్యోగమైనా మీరు వదిలిపెట్టుకోకుండా ఉద్యోగాన్ని చేసుకుంటూ, చిన్న ఉద్యోగమైనా కానివ్వండి, ఇప్పుడు మీరు చేసే ఉద్యోగం మీకు ఎక్స్పీరియన్స్ని అనేది ఇస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ఈ చిన్న ఉద్యోగమే రేపు మీకు ఒక పెద్ద ఉద్యోగం అయ్యే అవకాశంగా ఉంటుంది. ఎలా అంటే మీరు చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. అలా ప్రమోషన్ వచ్చిన తర్వాత మీకు జీతాలు పెరుగుతాయి. కాబట్టి వచ్చిన ఏ ఉద్యోగమైనా వదిలిపెట్టుకోకుండా మీరు ఉద్యోగంలో చేరండి. అదేవిధంగా వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరు అస్సలు వదిలిపెట్టుకోవద్దు. అది వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఇక వాహనం, బంగారం, ఫ్లాట్స్, ఇల్లు, విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అనుకునే ఈ వృషభ రాశి వారికి ఇది ఒక సరైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఏ విషయంలో కూడా అస్సలు బాధపడద్దు. మీరు రేపటి నుండి కూడా 30 సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీ వెంటే ఉండబోతుంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టం అనేది పూర్తిగా వినియోగించుకోండి. ఇక ఆషాఢ అమావాస్య నుండి కూడా అదృష్టాన్ని 30 సంవత్సరాల పాటు పొందుకోబోతున్న 5వ రాశి మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు గతంలో ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొన్నారు. మీకు ఈ 30 సంవత్సరాల పాటు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఇలాంటి కష్టాలు ఎదుర్కోరు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా
మీ యొక్క వ్యాపార భాగస్వామి కానివ్వండి, అలాగే మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి, ఇదివరకు మీకు ఏవైనా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మీరు వారితో సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఈ మేషరాశి విద్యార్థులకు ఇది సరైన కాలమని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారు ఎవరైనా ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నవారు ఖచ్చితంగా ఈ కాలంలో విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోగలుగుతారు. అదేవిధంగా ఈ మేషరాశి వారు ఇదివరకు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలి అనుకుంటే డబ్బు విషయంలో 1కి 2 సార్లు ఆలోచించేవారు. అలా ఆలోచించడం మంచిది. ఎందుకంటే వీరికి డబ్బు అనేది సమయానికి రాకపోయేసరికి ఆ వస్తువులను కొనాలా వద్దా అని డైనమాలో ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు ఆ ఆలోచన నుండి బయటకు వచ్చేయచ్చు అన్నమాట. ఈ సమయంలో మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మీరు కొనుగోలు చేసేటటువంటి సూచనలు అనేవి బలంగా కనిపిస్తున్నాయి. ఈ మేషరాశి జాతకులకు ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. ఇలాంటి విషయంలో కూడా ఈ మేషరాశి వారు మిశ్రమ ఫలితాలు అస్సలు ఎదుర్కోరు. ఇకపై ప్రతి విషయంలో కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ జూలై 14 ఆషాఢ అమావాస్య నుండి 30 సంవత్సరాల పాటుగా అదృష్టం విపరీతంగా పొందుకోబోతున్న 5 అని ఈ డైనమాలో ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు ఆ ఆలోచన నుండి బయటికి వచ్చేయచ్చు అన్నమాట. ఈ సమయంలో మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మీరు కొనుగోలు చేసేటటువంటి సూచనలు అనేవి బలంగా కనిపిస్తున్నాయి. ఈ మేషరాశి జాతకులకు ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉండబోతుంది. ఇలాంటి విషయంలో కూడా ఈ మేషరాశి వారు మిశ్రమ ఫలితాలు అస్సలు ఎదుర్కోరు. ఇకపై ప్రతి విషయంలో కూడా మీకు అదృష్టంగా ఉండబోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ జూలై 14 ఆషాఢ అమావాస్య నుండి 30 సంవత్సరాల పాటుగా అదృష్టం విపరీతంగా పొందుకోబోతున్న 5 రాశుల వారు ఎవరో తెలుసుకున్నారు కదా. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా యొక్క ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ముందుగా మీకైతే అందుతుందన్నమాట. అలాగే ఓం నమ శివాయ అనే ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.